ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజున ఈ 2 అక్షరాలతో మొదలైన వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి ఇతరులు ఓర్వలేకపోతున్నారు. ముఖ్యంగా మీ బంధువులలో ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి చాలా అసూయపడుతున్నారు. మీరు పైకి ఎందుకు ఎదుగుతున్నారు, నష్టాలు ఎందుకు రావడం లేదు, మీకు నష్టాలు కలిగించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ, ఒక పురుషుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ముందుగా ఉంటున్నారు. కాబట్టి వారెవరో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 22-23 తేదీల్లో గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది? శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. తులారాశిలో పుట్టిన వారు సహజంగానే చాలా సున్నితమైన మనసున్నవారు. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారంటే అస్సలు చూస్తూ ఊరుకోలేరు. వీరి దగ్గర ఉన్నంత వరకు ఆఖరి రూపాయి వరకు ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వం వీరిది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. మీరు స్నేహితులని, బంధువులని చాలా నమ్ముతారు. అదే మీ పాలిట శాపంగా మారుతుంది. మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్ల మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించని నష్టాలు ఎదుర్కొన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచితనాన్ని ఒక బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చి వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరగా చేసుకొని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు కూడా మీ ఎదురుగా తీయని మాటలతో, నవ్వులతో మీ ముందుకు రావడం, మీ వెనుక గోతులు తవ్వారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా మీరు ఎన్నోసార్లు మోసపోయారు. ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీ దగ్గరికి వచ్చి సహాయం కోరితే మీ అప్పుల బాధల్ని పక్కన పెట్టి వారికి సహాయం చేశారు. వారు ఏడుస్తుంటే మీరు అస్సలు చూడలేరు. ఏడుస్తూ మీ దగ్గరికి రావడం, మీరు సహాయం చేయడం అనేది చాలా జరిగింది. మీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కడుపు నింపారు. కానీ తీరా మీ చేతిలో డబ్బు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చాక వాళ్ళు ముఖం చాటేయడం అనేది జరిగింది. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంత నష్టపోయారు, ఎవరిని పూర్తిగా నమ్మారు, నమ్మిన వారి మిమ్మల్ని మోసం చేయడం అనేది జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తులతో మరి స్నేహం చాలా తక్కువగా చేయండి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయంలో 2 వ్యక్తులు శత్రువులుగా మారారు. వారు మిమ్మల్ని చాలా కించపరచడానికి, అవమానించడానికి, డబ్బు చేతిలో ఉండకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వారెవరు, వారి పేర్లు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. అలాగే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకొని ఉంటారు. వాళ్ళు అలా కార్లో తిరుగుతూ ఉంటే మీ మనసు చాలా కార్లల్లో తిరుగుతూ ఉంటే, నవ్వుతూ ఫొటోస్ పెడుతుంటే చూసి ధర్మం, న్యాయం అసలు ఎక్కడ ఉంది, దేవుడు వీళ్లను ఎందుకు శిక్షించడం లేదు, నాకెందుకు ఈ కర్మ పట్టింది అని మీరు ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ జీవితంలో ఎప్పుడు డబ్బు కనిపించదా, ఇక్కడే ఆగిపోయింది అనుకున్నారు. అలాగే ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని తులారాశి వారు మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. మీరు నాటిన విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టు ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది ఎలా నిశ్శబ్దంగా తనని తాను చేసుకుంటుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి ఈ తప్పు ఎప్పటికీ చేయకండి.
తులారాశి వ్యక్తులు చాలా గొప్పవారు కాబట్టి వీలైనంత వరకు అందరికీ సహాయం చేశారు. ఇప్పుడు నష్టపోయారచ్చు. ఆ సహాయం మీ జీవితంలో అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇక నుండి మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో, మరింత సూర్యచంద్ర బలాలు ఎక్కువగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా మీరు ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. మీ జీవితంలో ఇప్పుడు 90% సక్సెస్ అనేదే కనిపిస్తుంది. కాబట్టి మీ ప్రయత్నం అస్సలు మానుకోకుండా ముందుకు వెళ్ళండి. ఈ సమయం మీరు కష్టపడాల్సిన సమయం. ఎందుకంటే అనుకూలంగా సానుకూల జీవితం ఉంటుంది. కాబట్టి ఈ సానుకూల సమయంలో ఏది చేసినా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఎదగడానికి, అప్పుల బాధ నుండి బయటపడడానికి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇద్దరు శత్రువులు ఎవరు, వారు పేర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీ బంధువులలో చాలా దగ్గరలో ఉన్న వ్యక్తి ఎస్ అనే అక్షరం వ్యక్తి, మరో వ్యక్తి వి అనే అక్షరం వ్యక్తి. వీరిద్దరూ మీకు చాలా శత్రువులుగా మారుతున్నారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నారు. మీపై కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెంచుకుంటున్నారు. కాబట్టి వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగా ఉంటుంది. వీరి ఎదుగుదల చూసి చాలామంది ఓర్వలేకపోతారు. అలాగే మీకు దైవబలం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మీపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అది తొలగిపోవాలంటే ప్రతిరోజు మీరు వీలైనంత వరకు శివాలయంలో శివుణ్ణి దర్శనం చేసుకున్నట్లయితే మీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉండదు. మీ చుట్టూ శత్రువులు ఎక్కువగా మారుతున్నారు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండి ఒక కొత్త మనిషిగా జన్మించారని దృఢంగా భావించండి. ఈ చిన్న ప్రశాంతమైన ఆత్మ పరిశీలన ప్రక్రియ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అన్నీ కావు. అవి మాటల్లో చెప్పలేనివి. దీనివల్ల మీలో ఒక అద్భుతమైన నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయంలో మీకొక సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. కొంతమంది వ్యక్తులు బ్లాక్మెయిల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మనిపులేట్ చేయడం ఇకపై వాళ్ళ తరం అస్సలు కాదు. అలాగే వాళ్ళ మాయలో నుంచి మీరు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అన్నింటికంటే మీకు ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇతరుల విషయంలో ఏది పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం వలన మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. రుణ సమస్యలు తొలగిపోయి ఈ సమయంలో ఎంతో సంతోషం అనేది ఏర్పడుతుంది. అలాగే శత్రుత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. ప్రేమలో ఏ విధంగా ఉంటుంది, ప్రేమ వీరికి ఎలాంటి అద్భుతాన్ని ఇస్తుంది అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో ప్రేమ మరింత గొప్పగా తులారాశి వారికి కనిపిస్తుంది. అలాగే మీరు ఎంత ప్రేమిస్తారో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. కానీ తులారాశి వ్యక్తి అదృష్టం ఏమిటంటే వీరిని చాలా గాఢంగా ప్రేమిస్తారు. వీరి ప్రేమ దొరకడం అదృష్టమని అనుకుంటారు. మీకన్నా 10 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి ఈ రాశి వారి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలమైంది. అలాగే వివాహానికి దారితీసే అవకాశం కూడా కనిపిస్తుంది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నట్లయితే మీ జీవితం మరింత అందంగా ఉంటుంది.